కొన్ని ట్రోల్స్ వచ్చాయి అర్జున్ రెడ్డిని ఆర్ఎక్స్ హండ్రెడ్ని కంపేర్ చేస్తూ. అర్జున్ రెడ్డి నెక్స్ట్ పీక్స్కి ఆర్ఎక్స్ హండ్రెడ్ వెళ్ళింది అని. అండ్ ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఉన్న సీన్స్, అది విడిగా వాళ్ళు బీచ్ దగ్గర ఉన్న సీన్స్ రెండు, అలాంటి కంపారిజన్స్ సరే మీ దాకా అవేమైనా వచ్చాయా? వచ్చాయండి. నాకు చాలా మంది అడిగారు అర్జున్ రెడ్డిలా ఉంది. అది నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే అర్జున్ రెడ్డికి నా సినిమాకి పోలిక లేదు అని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. నేను అది సినిమా రిలీజ్ అయ్యాక చెప్పుకున్నారు. ట్రోల్స్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేసుకుంటారు. అది నాకు పైగా అటువంటి మంచి సినిమా అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని నా దాంతో కంపేర్ చేయడం, లేకపోతే నా సినిమాని ఆ అర్జున్ రెడ్డితో కంపేర్ చేయడం అనేది నాకు నేను హ్యాపీగానే ఫీల్ అయ్యి నాకు అది ప్రాబ్లం ఏమి అనిపించలేదు. సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు ఆర్ఎక్స్ హండ్రెడ్ని బేస్ చేసి చాలామంది సినిమాలు తీస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. ఇన్స్పిరేషన్ పాయింట్ అవును, అది సెన్సార్ బోర్డ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా కొంతమంది ఉమెన్ దానికి సంబంధించిన వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారు? అసలు వాళ్ళు రియాక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీరు ఎలా రియాక్ట్ అవుదాం అనుకున్నారు? మీకు కోపం రాలేదా? లైక్ మనం ఇంత కష్టపడి మూవీ చేసాం, దానిలో లేవని సెన్సార్ బోర్డ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, తర్వాత మహిళా సంఘాలు వీళ్ళందరూ వచ్చేటప్పుడు మీరు ఏమనుకున్నారు? బేసిక్గా మహిళా సంఘాల వాళ్ళకి ఎవరికి పెద్ద పనిపాటు ఉండదని నా ఒపీనియన్, అంతే. సింగిల్ వర్డ్. అండ్ మేము చూసాం కొన్ని ఛానల్స్లో అది వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయినా కూడా అలా ఆ సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేసేటప్పుడు పర్సనల్గా మీరేమనుకున్నారు? ఏ ఇంటర్వ్యూస్లో మీరు అనేది అంటే మహిళా సంఘాలు ఒక ఛానల్లో వాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అండ్ హీరోయిన్ మీరు ఉన్నారు, ఆ సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేసినప్పుడు పర్సనల్గా మీరు ఏమనుకున్నారు? ఇలా జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ జరుగుతుంది వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఆ రోజు మాట్లాడిన వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరికి కూడా బుర్రలు లేవని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు అర్థం పర్థం లేదు, ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. సో యాక్చువల్లీ వాళ్ళకి ఎవరికి నాతో మాట్లాడిన వాళ్ళకి ఎవరికి బుర్రలు లేవు. మైండ్ దొబ్బిన వాళ్ళతో నేను మాట్లాడానని చెప్పి తర్వాత నాకు తెలిసింది. ఓకే రైట్. ఒక లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ లవ్కి రిలేషన్కి మీకు ఉన్న మీ పర్సనల్ వ్యూ? బై రిలేషన్ అంటే నాకు అర్థం అంటే జనరల్గా సెక్స్కి లవ్కి మీరు ఎలాంటి అబ్జర్వేషన్ ఇస్తారు? రెండు ఒకటే. ఒకటి. వేరియేషన్స్ అనేవి ఏమి ఉండవు. చెప్తా ఉంటారు కానీ నేను ఒక్కటి చెప్తానండి. ఇక్కడ ప్రపంచం మొత్తం తిరిగేది మహాభారతంలో చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు మొత్తం మనిషి బ్రతకడానికి మూడే కావాలి. ఒకటి నిద్ర, రెండు తిండి, మూడు సెక్స్ అనేది. అప్పట్లో డబ్బు లేదు కాబట్టి డబ్బు గురించి చెప్పలేదు, కానీ ఇప్పుడు డబ్బు కూడా యాడ్ అయింది అనుకోండి. ఈ లవ్వు ఇది వగేరా ఇవన్నీ కూడా ఫైనల్గా దేనికోసం అంటే అది మనిషి యొక్క అవసరం. అది మనిషి అవసరమే కాదు, ప్రాణి ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ప్రాణి యొక్క అవసరం అనేది సెక్స్ అనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.